హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బా ఏపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. చుక్క ఆయిల్ కూడా యూస్ చేయకుండా స్వీట్ కార్న్ వడల్ని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించేస్తున్నాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగానే నేను ఇక్కడ స్వీట్ కార్న్ని ఇలా ఒలిచి తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా, అలాగే 1 ఇంచు అల్లం ముక్కల్ని తీసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి, అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి జీలకర్ర కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని అయితే ఇప్పుడే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. మిక్సీ పట్టుకోవాలి, కొంచెం బరకగానే పట్టుకోండి. మెత్తగా పట్టుకుంటే జారుగా అయిపోతుందన్నమాట. కొంచెం బరకగా పట్టుకోవాలి. స్వీట్ కార్న్స్ని బరకగా ఆడుకోవడం వల్ల మనకి కన్సిస్టెన్సీ చక్కగా వస్తుందన్నమాట. ఒకవేళ మెత్తగా ఆడేసుకుంటే పల్చగా అయిపోతుందండి. ఒకవేళ పల్చగా అయిపోయినా నో ప్రాబ్లం. ఒక 3-4 స్పూన్స్ వరిపిండి కలుపుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అట్ల పెనం పెట్టుకోవాలి. పెనం అనేది లో ఫ్లేమ్లో హీట్ అవ్వాలి. ఇక్కడ నేను బటర్ మాత్రమే యూస్ చేస్తున్నాను. ఏ మాత్రం కూడా ఆయిల్ యూస్ చేయట్లేదండి. ఈ వడలు డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు, కానీ నేను హెల్దీగా మీకు చూపిస్తున్నాను అనమాట. ఇలాగా బటర్ ఆఫ్ తీసుకొని ఇలా పెనమంతా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిండిని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా వడలు అనేది వేసుకోవాలన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం స్పూన్ని వెనక్కి తిప్పి ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి కుక్ అవుతుందన్నమాట వడలు అనేది. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకి వడ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా అన్నిటికి కూడా హోల్స్ పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఏమాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోకండి. కలర్ అయితే వచ్చేస్తుంది కానీ లోపలికంట కుక్ అవ్వదు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ వడలు. అలాగే హెల్దీ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు వెనక సైడ్ కూడా నేను కాల్చుకుంటున్నాను. మనకి వెనక సైడు ఎక్కువ టైం పట్టదండి కాలడానికి. లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇలా వెనక సైడ్ కూడా టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 1 నిమిషం తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా కుక్ అయితే చాలు. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ వడలు బ్రేక్ఫాస్ట్కే కాదండి, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా పెట్టొచ్చు. చాలా అంటే చాలా చాలా హెల్దీ అనమాట. అంతేనండి, చుక్క నూనె యూజ్ చేయకుండా హెల్దీగా స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా టమాటో కెచప్తో తింటే అద్భుతం అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటాయన్నమాట. మరి మీకు కూడా నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.